దేవరాజ మొదలయార్ అనే భక్తుడు భగవాన్తో మనస్సెక్కడికి వెళ్లినా అదే సమాధి అని ఒక గ్రంథంలో చెప్పబడింది. అదెలా కుదురుతుంది? మన మనస్సు ఇష్టం వచ్చిన దాని వెంట వెళుతూ ఉంటుంది. అది సమాధి ఎలా అవుతుంది అని ప్రశ్నించగా భగవానులు ఇది జ్ఞానిని ఉద్దేశించి చెప్పబడింది. వారు ఎల్లప్పుడూ సహజ సమాధి స్థితియందే ఉంటారు. కావున వారేమి చేస్తున్నా వారి సమాధి స్థితికి భంగం కలగదు. వారి దేహములు ప్రారబ్ధం వాటికేం నిర్ణయించబడిందో వాటిని చేస్తూ ఉంటాయి. ఇతరులు దేహంతో తాదాత్మ్యం చెంది దేహం ఏ కార్యం చేసినా తామే చేశామంటారు. కానీ జ్ఞాని తానే ఆత్మ కాబట్టి తనకు వేరుగా చూడడు. సహజంగా చేయవలసిన పనులు చేయడంలో ఏ హాని లేదు. తాము కర్తలమని భావించి ఆ కర్మఫలాసక్తులై ఉండటమే ఆటంకం లేదా బంధం అవుతుంది. నేను మద్రాసు నుండి వచ్చానని ఒక వ్యక్తి అంటాడు. కానీ వాస్తవంగా అతడు రాలేదు. వివిధ వాహనముల చేత అతడు ఇక్కడికి తీసుకుని రాబడ్డాడు. కానీ అతడేమో నేను వచ్చానంటాడు. ఈ విధంగా మనం శరీరం ఇంద్రియాలు చేసే పనులతో తాదాత్మ్యం చెందుతాం. వేదాంత చూడామణిలో జ్ఞాని చేసే కార్యాలన్నీ సమాధియే అంటే జ్ఞాని శరీరం ఏమి చేస్తున్నా అతడు సహజ స్థితిలోనే ఉంటాడు అని అర్థం అని వివరించారు భగవానులు.